సో గైస్ ఎట్లున్నది బాగానే ఉండేటారని నేను అనుకుంటున్నా. సో గైస్ ఈరోజు మనమైతే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం అనమాట. రేపు షిరిడీకి అయితే వెళ్ళిపోతున్నాం, అది కూడా మన ప్రైవేట్ బస్లో అనమాట. సో అందుకే ఈరోజు మనం లేట్ చేయకుండా ఫస్ట్ మాకు పని ఉంది, మేము హైదరాబాద్కి వెళ్ళి బస్ తీసుకోవాలి. మా ఫ్యామిలీ అందరు వస్తున్నారు, 14 మెంబర్స్ టోటల్. బస్లో 22 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఏసీ బస్, నో ప్రాబ్లం అనమాట. పని ఉంది, అదేందో మీకే చూపిస్తా. సో ఓకే గైస్, నాకైతే కొన్ని గ్యాడ్జెట్స్ అయితే కావాలి. ఇవన్నీ నా గ్యాడ్జెట్స్ ఈ బ్యాగ్ లోపల వెళ్తుంది. నా థింగ్స్ అన్నీ ఈ బ్యాగ్లోనే వెళ్తుంది. డ్రెస్సెస్ తప్ప, డ్రెస్సెస్ సూట్ కేసులు ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫటాఫట్గా దాని లోపల పెడదాం. సెల్ఫీ స్టిక్ అయితే మంచిగా పనికొస్తుంది. నా ట్రైపాడ్ అనమాట ఇది, ఫొటోస్ దిగడానికి ఫ్యామిలీ మొత్తానికి పనికైతే వస్తుంది. ఓకే, ఇగోండి మంచి ఇట్లా నేను షార్ట్స్ అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి. హాయ్ గాయ్స్, హ్యాపీ సంక్రాంతి హాలిడేస్. మీకు ఎన్ని డేస్ హాలిడేస్ ఉన్నాయో కింద కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ రాకుంటే ఉండను గైస్, ఏం చేయడానికి రాదు. ఓకే, సో సమీక్ష కూడా అయితే మనతో వస్తుంది, ఆల్ ఫ్యామిలీ అన్నా కదా. సో చాలా ఎంజాయ్ అయితే చేయబోతున్నాం కదా. ఎస్, సో మన హోల్ ఫ్యామిలీ తోటి ఒక మినీ బస్ లో అయితే వెళ్తున్నాం అన్నమాట. అవన్నీ నేను చెప్పేసిన. సమీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వీడియో అనుకుంటుంది, బట్ నో, నేను నిన్న మన ఊర్లోనే స్టార్ట్ చేసిన అనమాట. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నాం గైస్. నా బ్యాడ్ లక్, ఈరోజు నా రీఛార్జ్ అయితే అయిపోతుంది, బట్ ఉండని మన జ్యూస్ అయితే వచ్చేసింది. అండ్ ఈ ఫెల్లో అయితే ఇంత కూల్గా మంచిగా తాగుదాం అనుకున్నా, బట్ వేస్ట్ గైస్, చాలా కూల్గా ఉంది ఇది. గైస్ నేనైతే వెయిట్ చేస్తూ ఫైనల్లీ మన బస్ అయితే వచ్చేసింది అనమాట. ఎస్ గైస్, ఫైనల్లీ మనమైతే మన బస్సులో అయితే వచ్చేసాం. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్ ద వే ట్రిప్ టు మహారాష్ట్ర. ఇగోండి, సరే. సో గైస్, ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మీరు చూడొచ్చు. ఇవ్వండి, ఏసీ చాలా షీల్డ్ అనమాట. వా, ఈ లైట్స్ అనమాట, 2 లైట్స్ నైట్ టైం అయితే మనం వేసుకోవచ్చు. సో నువ్వు ట్రిప్ గురించి ఏమనుకుంటున్నావు? నాకు ఏం ఇష్టం లేదు. యాక్చువల్లీ మనం ఒక లాడ్జ్లో అయితే ఉండబోతున్నాం అనమాట. ఒకవేళ లాడ్జ్ దొరకకుంటే మనం బస్సులోనే పండుకుందాం, మనకేం కాదు. ఎందుకంటే ముందర సీట్స్ ఎంటికి కూడా అవుతుంది. నేను లాస్ట్లో కూర్చున్నాను కాబట్టి ఈ సీట్స్ అయితే ఎంటికి కాదు, ముందరైతే ఎంటికి అవుతుంది అనమాట. సో అదైతే ప్రాబ్లం ఉండదు. నేను చెప్పేది నాకు ప్లేస్ గురించి కాదు, ఐ జస్ట్ వాంట్ టు డిస్కవర్ న్యూ థింగ్స్. మంచిగా ఉండాలి కొన్నికి అక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ప్రస్తుతానికి ఇంకా హైదరాబాద్ అయితే దాటలేము, సిటీలోనే ఉన్నాం అనమాట. సో గైస్, ఇప్పుడు మనం లంచ్ కోసం అయితే దిగినాం అనమాట. ఇగోండి, ఇక్కడ నా స్మాల్ బ్రదర్ అనమాట. సో లంచ్ కోసం అయితే ఆగినాం ప్రస్తుతానికి ఇక్కడ. అందుకే ఇగోండి శ్రియాన్, ఇంకేంది గైస్, మనం ఎప్పుడు కూర్చొనే ఉంటాం కాబట్టి ఇగోండి ఇది మన బస్ ఇక్కడ ఉంటుంది. సో ఓకే, జోగిపేట్ 16, సింగపూర్ 22. మనం జోగిపేట నుంచి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. నాకు అస్సలు తెలియదు, ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది. గైస్, ఇక్కడ మా ఫ్యామిలీ తంబోలా ఆడుతుంది. మేము ఆడతామంటే మీద ఆడుకోండి అని అంటున్నారు గైస్. ఇగోండి, శ్రీయాన్ చూడు, వీళ్ళిద్దరికి అయితే బోర్ అవుతుంది అనమాట. సో గైస్
మీకైతే నేను సర్ప్రైజ్ తెచ్చిన ఇద్దరికి నాకొద్దు అని ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్సైటెడా మీకు బోర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళు ఆడడానికి ఇడుస్తా లేదు కాబట్టి పోకిమాన్ కార్డ్స్ అయితే తెచ్చిన నేను మీరిద్దరు అయితే ఆడుకోండి ఎంజాయ్ చేయండి నాకైతే ఇప్పుడు ఆడలేదు వాళ్ళిద్దరు ఆడండి సో ఓకే లెట్స్ పోకిమాన్ ఇస్ ద బెస్ట్ కార్డ్ గేమ్ మనతో గోల్డెన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఏం పర్లేదు గైస్ వాళ్ళు చూడండి నేను మంచిగా పోకిమాన్ కార్డ్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా ఇగోండి లూడో ఆడుతున్నారు అది కూడా ఫోన్లో పోకిమాన్ కార్డ్స్ ఇస్తే లూడో ఆడుతుంది ఏం చేయాలి అట్లా అయింది సో ఓకే గైస్ మనం ఫైనలీ మహారాష్ట్ర బార్డర్లో అయితే ఉన్నాం స్టిల్ బట్ ఆట అయిపోలేదు ఎందుకంటే ఇంకా 400 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇంకా మనకు 400 కిలోమీటర్స్ ఉంది మహారాష్ట్ర బార్డర్కి వచ్చినాం కానీ ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది మనకు ఇంకా చాలా గైస్ ట్రిప్ అయితే చాలా సేపు అనమాట 6 అవర్స్ కంటే ఎక్కువైంది నేను వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్లో బండి అయితే ఆగింది ఇక్కడ సో ఇగోండి చూడండి సో ఓకే త్వరలోనే రీచ్ అవుదాం బట్ మిడ్ నైట్ అవుతుంది సో గైస్ చాలా సేపు తర్వాత అప్పుడైతే మనం లంచ్కి ఆగినాము బస్ ఎక్కి ½ an hour తర్వాత అండ్ ఓవర్ 3 hours తర్వాత ఇప్పుడు దిగుతున్నాం మన బస్లో 3 hours ఒకటే దగ్గర కూర్చున్నాం అండ్ బస్లో మంచిగా ఆడుకున్నాం కూడా మస్తు ఎంజాయ్ అయింది కానీ ఒకటే దగ్గర ఎట్లా కూర్చోబుద్ది అవుతుంది అందుకే అన్నమాట నాకైతే చాలా మజా వస్తుంది రైడ్ ఇంకా చాలా దూరం పోవాలి ఆల్రెడీ ఇప్పుడు కొంచెం సన్సెట్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు వ్యూ కూడా చూడండి చాలా మంచిగా ఉంది అక్కడ మన ఆర్టీఓ ఆఫీస్ ఉంది అండ్ అక్కడ మా బాబాయ్ పెద్దడాడి వాళ్ళు అక్కడనే ఉన్నారు ఎందుకంటే తెలిసిందే కదా ఎందుకంటే ఇది మహారాష్ట్ర బార్డర్ మన బండిని ఆపిర్రు గైస్ మీకైతే తెలియదు లిటరలీ 40 minutes నుంచి ఇక్కడ ఆగినాం వాళ్ళది ఏం పంచాయతీ ఉందో అర్థమవుతలేదు మహారాష్ట్ర ఇగోండి అక్కడ దాటితే ఇంకా మహారాష్ట్ర అనమాట ఆ టోల్ గేట్ ఉందా ఇవ్వండి ఎస్ ఆ టోల్ గేట్ కనిపిస్తుంది కదా ఆ టోల్ గేట్ని దాటితే ఇంకా మహారాష్ట్రకి అయితే మనం ఎంట్రీ అయితే చేసేస్తాం అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఫోన్లేమో లూడో అట్లాంటిదేమో ఆడుతున్నారు సో యా అనమాట అండ్ ఇది చెక్అవుట్ గైస్ మన బీచ్ చూడండి ఎంత మంచిగా ఉంది ఇగోండి చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది ఫాస్ట్ అంటే 80 స్పీడే కానీ అండ్ ఇక్కడ ట్రక్స్ కూడా చాలా తిరుగుతుంది బికాజ్ రోడ్ అయితే చాలా బాగుంది మీరు చూడొచ్చు అండి ఈ సైడ్ మొత్తం జంగల్ టైప్ లాగానే ఉందన్నమాట సో ఓకే మై గాడ్ చాలా లోడ్ వేసుకొని అయితే బండి వెళ్తుంది బట్ ఉండండి గైస్ సో ఫస్ట్ మనం మహారాష్ట్రకైనా రీచ్ కావాలి ఇంకా మహారాష్ట్ర అనమాట ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలియదు అది మహారాష్ట్ర దాటితే ఇంకా ఆ టోల్ గేట్ దాటితే చెప్పాను కదా మనం మహారాష్ట్రకి అయితే రీచ్ అయిపోతాం అనమాట ఐ డోంట్ నో వీడియో ఎట్లా వస్తుందో కూడా బట్ ఉండని అండ్ ఇగోండి మా పిన్ని అయితే ఇక్కడ ఉంది గైస్ ఫైనల్లీ మమ్మల్ని మళ్ళీ ఇచ్చేసి రాటియో వాళ్ళు ఓకే గైస్ సో ఫైనల్లీ మన బండి అయితే స్టాప్ 3కి అయితే ఆగింది ఎందుకంటే నైట్ అయిపోయింది 8 hours కంటే ఎక్కువైంది జర్నీ స్టార్ట్ చేసి డిన్నర్ కోసమని మేము దిగామన్నమాట గైస్ మంచిగా పోతే డిన్నర్ వెళ్ళేది తిక్క హోటల్లో గైస్ మేము వెతుకుతూనే ఉన్నాం మా దారిలో డాబాలు ఏది మంచిగా దొరుకుతలేదు నాకైతే చాలా ఆకలి అవుతుంది ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ తిన్నా ఇప్పటి వరకు ఏం తినలేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు చాలా ఆకలి అవుతుందండి డాబా డూబా దొరుకుతలేదు ఇగోండి గైస్ బస్ అయితే ఇక్కడ ఆగింది మనది అండ్ మనకైతే ఇగోండి స్టియాన్ ఈరోజు మనకి డిన్నర్ అయితే బ్రెడ్ ఇంకా న్యూటెల్లా అనమాట ఎందుకంటే క్లాసిక్ డిన్నర్ ఎస్ మనకి వీళ్ళు డాబాలో చపాతీ అది తింటున్నారు మనకంత తినబుద్ధి అయితే లేదు ఎందుకంటే మనతో బ్రెడ్ అనేది చాలా ఉంది బ్రెడ్ అండ్ న్యూటెల్లా ఒక డబ్బా మొత్తం న్యూటెల్లా అండ్ 4 kgs ఆఫ్ బ్రెడ్ ఉంది 4 ప్యాకెట్స్ ఆఫ్ బ్రెడ్ వీళ్ళకి తెలియదు మేము తెచ్చినాం అనమాట సో అందుకే అదే మేము తింటాం కిడ్స్ అందరు అదే తింటారు ఎందుకంటే న్యూటెల్లా ఇష్టం అండ్ గైస్ ఇది స్పాట్ 4 అనమాట 4th టైం మేము బండి నుంచి దిగినాం అనమాట అండ్ గైస్ నాకైతే 6 hours అయిందనమాట ఈ వెహికల్లో అక్కడ సేమ్ ప్లేస్లో కూర్చొని వీడేమో చెప్తున్నాడు అండ్ స్టియాన్ ఏడుకో ఓకే అక్కడ మన వాళ్ళు అక్కడ డాబాలు ఉన్నారు అనమాట మనం కూడా వెళ్దాం బస్ అయితే ఆన్లో ఉంది బట్ డ్రైవర్ గైస్ ఈ టీ షాప్ నాకు చదవడానికి వస్తలేదు చాలా ఫేమస్ అంట అండ్ ఈ స్టాచ్యూ కూడా
ఇగోండి వావ్. అండ్ ఈ స్టాచ్యూ ఇది చాలా బాగుంది. ఇగోండి టీ పట్టుకొని మొత్తం ఇండియన్ స్టైల్. మహారాష్ట్రలో మొత్తం హిందీయే అనమాట. అండ్ గైస్ ఇప్పుడే మనం ఈ నేషనల్ హైవేకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే మన మెయిన్ హైవే అనమాట గైస్. సో ఇప్పుడు మనం ఫైనల్లీ వెళ్తున్నాం అనమాట. సో పదండి. సో ఓకే గైస్, ఇప్పుడు మనం టైం అయితే 4 అయితే అవుతుంది. ఇప్పుడు జస్ట్ 10 కిలోమీటర్స్ ఫర్ షిరిడి. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఓ మై గాడ్, నేనైతే కొంచెం బయటికి వచ్చిన ఎందుకంటే నిద్ర అస్సలు రాలేదు నాకు. అండ్ ఇక్కడ మా మామ అనమాట ఎట్లా చేస్తున్నాడు ఉండండి. అండ్ గైస్ ఈ హైవే కూడా చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగుంది కదా గైస్. బయట అయితే చాలా మంచి ఉంది. నేను స్వెటర్ వేసుకొని లోపలికి ఎక్కేసా. ఇగోండి ఇదంతా బ్లర్ కాదు, మంచిగా మనం స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. ఇగోండి ఫుల్ మంచిగా. అండ్ ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే ఆపినాం. చూడండి వెళ్తున్నాం. ఫైనల్లీ గైస్ వచ్చేసా మన రెస్టారెంట్, మన హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ గైస్ హోటల్ పేరు అయితే కేఎల్ గుట్ట అనమాట. గైస్ చూడండి ఈ రూమ్ ఎంత బాగుందో కదా, మస్తుంది. ఏసీ, టీవీ, స్మార్ట్ టీవీ అనమాట. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఎల్లోరా కేవ్స్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదే అనమాట చూపించిన ఇంతకుముందు. గైస్ ఇక్కడ వెళ్తున్నాం. ఓకే గైస్ ఇప్పుడు మనం కేవ్స్ లోపలికి అయితే వెళ్దాం. గైస్ ఇప్పుడు మనం కేవ్స్ లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఓ మై గాడ్ ఇగోండి ఉంటది. అండ్ శ్రీయాన్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? రియల్ గేమ్ ఆడినట్టుంది. ఇగో సమీ ఇట్స్ లైక్ వి ఆర్ ఇన్ గేమ్ ఆఫ్ రోబ్లాక్స్ అండ్ ఇట్స్ రియల్లీ కూల్. ఓకే గైస్ అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే అండ్ ఈ కేవ్స్ అయితే గైస్ మేము ఎంత లోపల ఉంటుంది అనుకున్నా. అండ్ నేను కూడా లోపలికి వెళ్ళి ఓ గైస్ 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 ఇట్స్ అండ్ శ్రీయాన్ ఏదో చెప్తున్నాడు, అక్కడ పోతున్నాడు. అండ్ ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి గైస్ లోపలికి లేదు, ఇంతే అనమాట. ఏం జాయింట్ కూడా లేదు. అండ్ శ్రీయాన్ చెప్తున్నాడు ఎస్ ఓకే జాగ్రత్తగా ఈ కాలే లేదా పోతేనా నేను పోతాను, నా ఫోన్ కూడా పోతుంది. ఓకే అనదర్ కేవ్. జాగ్రత్త. శివలింగం ఉంది ఇక్కడ గైస్. గైస్ ఇవ్వండి ఫైనల్లీ. అండ్ ఇక్కడ శివలింగం అయితే ఉందన్నమాట. చాలా డార్క్ ఉంది. అండ్ నా టార్చ్ ఆన్ కాబట్టి ఇక్కడ శివలింగం అనమాట కేవ్స్ లో ఉంది. దండం పెట్టుకోండి మీరు, నేను కూడా పెట్టుకుంటా. నాకు బాబు గైస్ ఎస్ గైస్ ఇది చాలా క్రీపీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా వ్యూ, చాలా బాగుంది. అండ్ కొంతమంది టాప్ వరకు కూడా ఎక్కుతున్నారు, మనం ఎక్కలేకపోతున్నాం. సో గైస్ మనం అయితే పైకి వెళ్తున్నాం. ఇవ్వండి గైస్ గైస్ ఇక్కడ చాలా స్టెప్స్ ఉంది. కరెక్ట్ చేశారు. ఇవ్వండి గైస్ ఇక్కడ చూడండి కవ్వ అయితే ఉంది, శివుంది. సో గైస్ మీరు చూస్తున్నట్లయితే చాలా గుడి చూసారు. ఓకే గైస్ ఇగోండి ఇప్పుడు వేరే దగ్గరకు అయితే వచ్చేసాం.
ఓ మై గాడ్. సో గైస్ ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. అండ్ గైస్ మేము ఇంతగానం అయితే క్లైంబ్ చేయడానికే రాదు మాకు. చూడండి. ఓకే గైస్ గైస్ చూడండి గైస్ ఇది చూడండి ఎట్లుందో. ఇదిగోండి మేము అంత హైట్ నుంచి ఎక్కికుంటూ వచ్చినాం అనమాట. ఇదిగోండి శ్రీయాన్ చాలా హైట్ ఎక్కికుంటూ వచ్చినాం కదా. అయితే ఈ టెర్రైన్ ఎట్లుందంటే మనం జీసస్ లెక్క వాకింగ్ ఆన్ ఓషన్ లెక్కింది గైస్. ఎస్ గైస్. ఓకే సమీ అక్కడ మంచి కూర్చుంది అండ్ మంచిగా నేను కూడా పండుకోవచ్చు ఇక్కడ. గైస్ నాకు మొత్తం ప్లేస్ ఉంటే ఏం ఫీలింగ్ వస్తుందంటే ఫీలింగ్ వస్తుంది గైస్. సో ఇదంతా ఒక్క మౌంటైన్ వల్ల బిల్డ్ రాష్ట్రకూట కింద అయితే కట్టింది అనమాట. దీన్ని చూడండి వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంది. మేము చాలా పైన ఉన్నాం అనమాట భూమికి. ఇగోండి ఇది మన ఇండియన్ హెరిటేజ్. మీరు సోషల్ చదువుతుంటే మీకు సోషల్ వచ్చి ఉంటుంది ఎప్పుడో ఒకసారి అవర్ హెరిటేజ్ అని చెప్పి. ఇండియాకి ఇది ఒక పెద్ద హెరిటేజ్. ఎందుకంటే మౌంటైన్నే ఇక్కడ ఈ షేప్గా చేసారంటే ఆలోచించండి ఎంత కష్టం అయింటది. శ్రియాన్ అయితే దుంకుతున్నాడు. శ్రియాన్ దుంకు. ఓ దుంకేశాడు. అనిగోండి అండ్ గైస్ ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి బయటకు వస్తున్నాం గైస్. ఇదంతా మీకు ఒకటేలా కొట్టచ్చు బట్ డిఫరెంట్ ఉంది అన్ని ప్లేసెస్ లా, ఎందుకంటే పెయింట్ వేయలేరు. మనం గైస్ కొంచెం క్లైమ్ గైస్ నాకు ట్రెక్కింగ్ చేసినట్టు ఫీల్ వస్తుంది. గైస్ లుక్ ఎట్ దట్ మ్యాసివ్ వ్యూ. ఎంత బాగుంది గైస్. కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇగోండి అంటే ఇంత దూరం వచ్చినాం కదా. ఎల్లోరి కేవ్స్ అంటే మహారాష్ట్ర అనమాట. ఇడిగింది గైస్. అండ్ గైస్ శ్రియాన్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఇగోండి బ్యాట్స్ ఉన్నాయా? ఎస్ గైస్ కొంచెం బ్యాట్స్ అయితే ఉన్నాయి. సౌండ్ వినిపిస్తుంది. కెమెరాలో కనిపిస్తలేదు, బ్యాట్స్ ఉంది. మీరు చూస్తుంటే కాబట్టి మీకు ఎలా కెమెరా నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది గైస్. ఇంకా ఇంతే చాలు. ఇక్కడ కొంచెం లోపలికి అయితే వెళ్దాం గైస్. ఇక్కడ మళ్ళీ వచ్చేసాం వేరే కేవ్ అది. ఓ మై గాడ్ వాటర్ చాలా డీప్ ఉంది గైస్. సో డీప్. మీకు చాలా చిన్నగా ఎస్ గైస్ అది కెమెరాలో కనిపిస్తలేదు చూస్తున్నా బట్ చాలా డీప్ ఉంది. ఇక్కడ అరే శివలింగం ఉంది ఇంకొకటి గైస్. గైస్ 2 శివలింగం అయితే ఉంది ఇక్కడ. ఇది సెకండ్ శివలింగం అనమాట ఇవ్వండి. అండ్ అక్కడ ఇంకొక ప్లేస్ లో వాటర్ అయితే ఉందంటుంది సమీక్ష అయితే. చూద్దాం. ఓకే ఓ ఎస్ గైస్ ఇక్కడ కూడా వాటరే ఉంది. అది బ్లాక్ ది వాటరే. సో గైస్ ఇలా చూడండి ఏంటో శివలింగం కనిపిస్తుందో కనిపిస్తలేదు బట్ ఓకే. ఎక్కి చాలింది నాకైతే. గైస్ సమీక్ష అయితే ఇక్కడ ఉంది. ఓకే ఓ మై గాడ్. గైస్ ఎంత బాగుంది వ్యూ. ఓకే గైస్ సో మనం ఇంకా వెళ్తున్నాం మళ్ళీ మన బస్ అయితే ఎక్కడానికి. సో ఓకే గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జాగ్రత్తగా దిగాను నేనైతే. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫైనల్లీ షిరిడి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ ఇద్దాం.